వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 26. ఖాళీ హృదయం వల్ల కలుగు ఆపదల గురించి తెలుసుకుందాం. మత్తయి 12:43-45 వరకు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి వానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. ఈ వాక్యభాగంలో యేసుప్రభు ఇశ్రాయేల్ జనాంగం గురించి, ముఖ్యంగా వారిలోని మత పెద్దలను గురించి ప్రాధాన్యంగా వారి వైఖరిని వివరిస్తూ ఉన్నాడు. ఒకరి జీవితం బాగా శుభ్రపరిచి దేవునితో నింపుకోకుండా ఉంటే అందులోకి సాతాను ప్రవేశించుటకు ఆస్కారం ఉంది. వాడికి విశాలమైన స్థలం కనపడుతుంది. యేసుప్రభు ఈ ఉపమానం ద్వారా అవిశ్వాసులైన ఇజ్రాయేలీల భూత వర్తమాన భవిష్యత్తులను గురించి సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాడు. ఆ మనుషుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని సూచిస్తూ ఉన్నాడు. చెడ్డదైన ఆత్మ వారిలోని విగ్రహారాధనను సూచిస్తుంది. ఐగుప్తు బానిసత్వం నుండి బబులోని చెర వరకు వారి జీవితంలో ఉన్న అపవిత్రాత్మ అది. చెరలో ఉన్నప్పుడు విగ్రహారాధన మానేసి శుభ్రపరుచుకున్నారు. అయితే శుభ్రపరచుకోవడం అంటే అపవిత్రాత్మ వదిలిపోయింది. కానీ చెర నుండి ఇప్పటి వరకు వారి ఆరాధన చేయకుండా వారి జీవితాలను ఖాళీగా శుభ్రంగా ఉంచుకున్నారంతే. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు వారి జీవితాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఆ ఖాళీ గృహాల్లోకి వస్తానని అనుమతి అడిగాడు. న్యాయపరమైన యజమాని ఆయనే, కానీ ఇజ్రాయేలీలు మొండిగా ఆయనను అనుమతించలేదు. విగ్రహారాధన మానేశారు, కానీ నిజదేవుని ఒప్పుకొని ఆయనను ఆరాధించడానికి సిద్ధంగా లేరు. ఖాళీ హృదయం వాళ్ళ జీవితంలోని శూన్యం సూచిస్తుంది. అది ప్రమాదకరమైన పరిస్థితి. వారిలోని మార్పు సరిపోదు. రక్షకుణ్ణి అంగీకరించాలి. ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు తృణీకరించి ఆయనను సిలువ వేసి చాలా పెద్ద తప్పు చేశారు. భవిష్యత్తులో అపవిత్రాత్మ తనకంటే చెడ్డవైన మరి 7 చెడ్డ ఆత్మలను తీసుకొచ్చి వారి జీవితాలను ఆధీనంలోకి తీసుకుంటాయి. అంటే వారు తిరిగి విగ్రహారాధికులు అవుతారు. ఇది భవిష్యత్తులో 7 ఏళ్ల శ్రమల దినాల్లో జరిగే విషయానికి సూచన. అప్పుడు వారు అంత్యక్రీస్తును ఆరాధిస్తారు. అందుకే వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది అని చెప్పబడి ఉంది. మొదటి స్థితి బబులోని చెర గురించి, కడపటి స్థితి దేవుని తీర్పు, నిత్య నరకానికి సూచనలుగా ఉన్నాయి. యూదులు రక్షకుని తృణీకరించి సిలువ వేసినందున ప్రస్తుతం వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి. మొదటి రాకడలో ఆయనను తృణీకరించినందున రెండవ రాకడలో కఠిన శ్రమలు, తీర్పు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన, ఖాళీ హృదయం ఉండడం వల్ల వచ్చే ప్రమాదాలు తెలుసుకున్నాం తండ్రి. అవును తండ్రి, మేము ఎప్పుడు కూడా మీ వాక్యంతో మమ్మల్ని మేము నింపుకొని ఇతరులను కూడా నింపేదానికి మాకు అవకాశం ఇమ్మని తండ్రి, మేము ఎప్పుడు మా హృదయాలను ఖాళీ ఉంచుకోకుండా మీ వాక్యంతో నింపుకునేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.